నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి టీడీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్తగా పితాని బాలకృష్ణలు వ్యవహరించారు. రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళదామని నిర్ణయం తీసుకున్నారు. 2024లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న అరాచక పాలనను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగ్ శ్రీధర్, ఆత్మూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, లీడర్స్కి, ప్రతి ఒక్కరికి నా పేరు అలహరి సుధాకర్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకృష్ణ. నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఐటీ విభాగం. అందరికీ నమస్కారం. నా పేరు గుడి హరికుమార్ రెడ్డి, పౌర్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు టీవీ చంద్రశేఖర్, నేను గుడి నియోజకవర్గం. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఉభయపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త. అందరికీ నమస్కారం. నా పేరు సాయి, నేను జనసేన పార్టీ కావలి కౌన్సిలర్. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ రామారావు, వెంకటగిరి. అందరికీ నమస్కారం. నెల్లూరు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం, ఆత్మీయ సమావేశం. అది రాష్ట్ర చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మాకు ఈ కార్యక్రమం చేసిన వారితో మొదలుపెడుతున్నాం. జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వీరమల్ల కార్యదర్శి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు జనరల్ స్టేట్ పార్టీ మార్కప్ ఆపుతారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆత్మీయ సమావేశానికి సమన్వయకర్తగా వచ్చేయడం జరిగింది. నా పేరు మాలేపల్లి సుబ్బారాయుడు, కావలి టీడీపీ ఇన్ఛార్జ్. అందరికీ కూడా నమస్కారం. నా పేరు మామిడాల మధు, నెల్లూరు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు. అందరికీ నమస్కారం. రాబోయే ఎలా జనాలి అనే విధంగా మనందరం కూడా ముందరికెళ్తాము. ముఖ్యంగా ఉమ్మడి కార్యాచరణ మీదే మనం ఈరోజు ముఖ్యంగా దాని మీద చర్చించుకుంటాము. నిజంగా ఒకటే చెప్తున్నాను.